మన ముకుంద జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు అందుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి. హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. సో కిచెన్ లో రచిత గారితో కీర్తి ఏం చేస్తుంది అనుకుంటున్నారా? షీఈస్ నోన్ ఫర్ హర్ బ్యూటీ అండ్ షీఈస్ నోన్ ఫర్ హర్ హెల్త్ కదా. సో వింటర్ సీజన్ వస్తుంది. సో ఎప్పుడు ఏదో ఒకటి టమ్లర్ లో తెచ్చుకుంటా ఉంటారు కాబట్టి ఈ సిరీస్ ని స్టార్ట్ చేసాం. మాకు మా ప్రేక్షకులు కూడా తెలిస్తే మేము కూడా హెల్దీ వెల్దీ మీలాగా ఎవర్ లాస్టింగ్ బ్యూటిఫుల్ గా ఉండొచ్చు కదా. సో మచ్. ఏం పరిచయం చేస్తారు ఈరోజు రియల్ గా కూడా అమేజింగ్. అంటే నాట్ ఓన్లీ ఫర్ బ్యూటీ, ఇంటర్నల్ బ్యూటీ అండ్ ఎక్స్టర్నల్ బ్యూటీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ని కానివ్వండి, ఎందుకంటే ఎస్పెషల్లీ వింటర్లో మనకి డ్రైనెస్ వస్తుంది. సో డ్రైనెస్కి పోగొట్టడానికి మనకు విటమిన్ సి అవసరము. అట్లాగే వచ్చేసి మనకి ఇమ్యూనిటీ, అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అటాక్ అయ్యే సీజన్ మనకి ఇదే. ఇంకొక థర్డ్ ఏంటంటే కీర్తి, ఖచ్చితంగా చలికాలం వస్తుంది అంటే మనకి బోన్స్ ఇట్లా అంటే బోన్ పెయిన్స్, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది. సో ఈ మూడిటికి అంటే వన్ షాట్ సో మెనీ బర్డ్స్ అన్నట్టు వండర్ఫుల్ డ్రింక్. కానీ ఇది ఒక రీల్ లాగే చూసేసి మళ్ళీ ఇంకొక రీల్ వెళ్ళొద్దు. ఈ రీల్ చూసినప్పుడు, ఈ వీడియో చూసినప్పుడు ఆపేసి ఇమ్మీడియట్గా వెళ్ళి పెట్టుకుని తాగి మళ్ళా కమెంట్ చెయ్యాలి అని మాత్రం కోరుకుంటున్నాను. మరి మా రీల్ కోసం అయితే కానే కాదు, మా వీడియో కోసం అయితే కాదు. నేను బాండ్ పేపర్ మీద రాసిస్తాను. మీ ఇమ్యూనిటీ లెవెల్స్ అవ్వనివ్వండి, మీ స్కిన్ అవ్వనండి, మీ హెయిర్ ఫాల్ అవ్వనివ్వండి, 100% రిజల్ట్ ఏదైనా గ్యారంటీతో ఇస్తారా మేడం అని అంటే, జనరల్గా నేను ఏమైనా గ్యారంటీ అడిగితే ఏం చెప్తానంటే జీవితాలకే గ్యారంటీ లేదు, ఇది ఏం అడుగుతున్నారు అని అంటాను చీరల దగ్గర అక్కడ ఇక్కడ అడిగితే. But one thing I can guarantee you with this drink. Are you ready to watch this and you? Yes. Very nicely. Super. So ఏమేం కావాలి రెసిపీకి? ఫస్ట్ మనం దీంట్లో వాటర్ పోసి బాయిల్ అవుతున్న టైంలో మనం మాట్లాడుకుందాం, ఓకేనా? ఒక 2 కప్స్కి మనం అరౌండ్ 2.5 కప్స్ పెట్టుకుందాము. సో నౌ ఏమేమి అవసరము అనేందుకు ఉసిరికాయ, ద మోస్ట్ పవర్ఫుల్ విటమిన్ సి. ఒక 20 ఆరెంజెస్ తింటే ఎంత విటమిన్ సి వస్తుందో మీకు ఒక ఆమ్లాతో అంత వస్తుంది. ఈజ్ ఇట్ కాదు, ఇట్స్ లైక్ ద గూస్బెర్రీ అంటారు ఇంగ్లీష్లో. ఆమ్లా, ఉసిరికాయ, మన ఉసిరికాయ అమేజింగ్ బెనిఫిట్స్. ఎయిర్ ఫాల్, ఓకే, హెయిర్ ఫాల్ ఉండదు, స్కిన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంది, బ్లడ్ ప్యూరిఫికేషన్ ఉంది. ఎంత ఎక్స్ట్రాడినరీ ఔషధం అంటే మీరు ఆయుర్వేదాలో చేసే మోస్ట్ ఆఫ్ ద మెడిసిన్ లో ఆమ్లాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో నేనేమి కొత్త వింతలు అయితే చెప్పడం లేదు, అన్ని మన కిచెన్ లో ఉండేవి మన పాతకాలం పద్ధతులే గుర్తుకు చేయటం మాత్రమే. అండ్ అల్లం గురించి అందరికీ తెలుసు. ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. కోల్డ్, కాఫ్, ఓకే, మనకి దగ్గు, జలుబు, ఇమ్యూనిటీ, ఎస్పెషల్లీ మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తుంది అని అంటే ఇమ్మీడియట్ గా ఇది హెల్ప్ చేస్తుంది. సో ఉసిరికాయ, అల్లము, పసుపు, హల్దీ, ఇది ఎంత చూడండి, అసలు దెబ్బ తగిలితే కూడా టక్మని మనం పెట్టేది అదే. అంటే నేనేం కొత్తగా చెప్పక్కర్లేదు. మళ్ళీ యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, మనకు గట్టును చాలా అంటే ఫ్యాట్ అబ్జార్బ్ కాకుండా స్టాప్ చేస్తుంది. సో దిస్ ఇస్ అ పసుపు కాగుణం ఉంది. ఈ పసుపులో ఉండే కర్కుమెన్ని అబ్జార్ప్షన్ చెయ్యాలి, 100% బెనిఫిట్ కావాలి అంటే మనము మిరియాలు, పెప్పర్ తెలుసు కదా, మిరియాలను కూడా వాడాలి. ఎందుకంటే మిరియాలలో కూడా నీకు ఫ్యాట్ని మొబిలైజ్ చేసి మెటబాలిజంని యాక్టివేట్ చేస్తే వెయిట్ లాస్ అవ్వడం జరుగుతుంది. అట్లాగే అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి దేనికి, కోల్డ్, కాఫ్కి, ఇన్ఫెక్షన్స్కి ఎక్స్ట్రాడినరీ మిరియాలు. మీకు మనకి నేను చాలా వీడియోస్లో ఎవ్రీ వీడియో టీ పెట్టేటప్పుడు చెప్తాను, ఈ మిరియాలు, మన లవంగాలు, మన దాల్చిన చెక్క, వీటిని దొంగతనం చేయడానికి వచ్చి బ్రిటిష్ వాళ్ళు శుభ్రంగా ఇక్కడే సెటిల్ అయిపోయారు. స్పైసెస్ దొంగతనం చేయడానికి వచ్చారంటే ఇంకేం చెప్పాలి మీకు. సో అంత పవర్ఫుల్. కానీ మన బంగారం విలువ మనకు తెలియదు. గర్కా మురిగి దాల్ బరాబర్ అన్నట్టు ఖచ్చితంగా మనకు వీటి విలువలు తెలియక ఎంతసేపు దగ్గు, జలుబు రాగానే ఒక వెళ్ళామా, మెడిసిన్ దగ్గరికి వెళ్ళామా, ఒక టాబ్లెట్ వేసుకున్నామా అనుకుంటాం. నేను వాటికి అగేనెస్ట్ కాదు, మన చేతిలో ఉన్నాయి ఫస్ట్ ట్రై చేసి దాని తర్వాత కిచెన్ లో నుంచి మనం బయటికి వెళ్ళాలి. ఓకే, ఎప్పుడు కానీ ఎవరైనా తప్పు పట్టేటప్పుడు ఏం చెప్తా నేను, ఇన్వర్డ్ చూసుకోండి,
తర్వాత అవుట్వర్డ్ మాట్లాడొచ్చు అంటాను. అవుట్వర్డ్ బయట దునియాతో యుద్ధం చెయ్యాలి అంటే ఫస్ట్ లోపల ఉన్న మనతో మనము ఫైట్ చేసి కాన్ఫిడెంట్ అవ్వాలి అని చెప్తాను. ఎవ్రీవేర్ ద సేమ్ ఫార్ములా. ఇన్సైడ్ మన ఇంట్లో మన హైజీన్ మనము కరెక్ట్ గా తినాలి కాబట్టి సో హియర్ ఇట్ ఈస్. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎవరికి తెలుసు కర్రీ లీవ్స్. అసలు కరివేపాకు లాగా తీసేసావు అంటారు కానీ ఆ కరివేపాకు వేసినప్పుడు వచ్చే స్మెల్ ఏదైతే ఉంటుందో అది ఇమీడియట్ గా మనకు ఒకలాంటి కామ్నెస్ ఇస్తుంది. సో ఇవన్నిటితో చెయ్యాలి కీర్తి. వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, మాకు చేసుకోవడం వచ్చు కానీ ఇలా మీడియాకి ఎదురుగా చెయ్యాలి అనేది ఇంకా ప్రాక్టీస్ అవ్వలేదు. కానీ వీళ్ళు నన్ను అదే పనిగా కిచెన్ కి తీసుకొస్తున్నారు, ఇంట్లో కిచెన్ కి దూరంగా ఉన్నా. సో ఇవంతా నేను ఇంత తపన ఎవరి కోసం చెప్పండి? మీ అందరి కోసం. ఆరోగ్యమే మహాభాగ్యం. అది సో ఎక్స్ట్రాడినరిటీ. మీరు అసలు ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా ఈవెన్ సమ్మర్ వింటర్ అని చూడకుండా తాగొచ్చు. బట్ ఇప్పుడు వింటర్ లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇది లేదు, టైం లేదు ఇట్లంతా చెప్పకండి. ఎందుకంటే టైం మన కోసం మనం తీసుకోకపోతే చాలా కష్టం అవుతుంది. బాడీకి వాల్యూ ఇవ్వండి. సో అల్లం వేసేసాను, మసులుతుంది కదా. మీకు బాయిల్ వాటర్ ఉన్నప్పుడు వేయడం వల్ల ఏమవుతుంది అంటే కీర్తి మంచి ఇమ్మీడియట్ గా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో నేను ఇక్కడ ఇలా కట్ చేసి చూపిస్తున్నాను కదా. ఇంకొక పద్ధతిలో కూడా వీళ్ళు ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ టైం నుంచి నేను తీసుకొస్తాను. ఒక చిన్న గ్రేడర్ ఉంటది కదా, గ్రేట్ చేసేది. ఆ గ్రేట్ తోటి టక్క టక్క మనకి కొంచెం చేస్తే ఇంకొంచెం ఎక్కువ మనకి కొంచెం చిన్నగా మొత్తం జ్యూసీ ఇది ముట్టుకుంటేనే నాకు ఏంటో ఒక మంచి హీల్ అయిపోయాము అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఉసిరికాయ ఒకటి వేసాను నేను. అట్లాగే సో కొంచెము పసుపు వేసాను అంతే. సో దీన్ని మనకు అబ్జర్వ్ అవ్వడానికి జస్ట్ మీ ఎసిడిటీ అదంతా ఏమి ఉండదు. బికాజ్ ఇప్పుడు మనం వేసే వాటితోటి ఎసిడిటీ, బ్లోటింగ్, ఇండైజెషన్ అన్ని కూడా క్లియర్ అయ్యే పదార్థాలే ఉన్నాయి. సో హ్యాపీగా వేసుకోండి, అట్లాంటి ఆలోచన అక్కర్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క డిష్ లో నేను మిరియాలు యాజ్ అ వెరీ ఇంపార్టెంట్. అయితే వింటర్ లో మాత్రము మీరు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే మనకు బాడీ కూలింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వార్మ్ చేయడానికి అవసరము. కానీ కొంచెం మరి సమ్మర్ ఏంటి మేడం మీరు ఓన్లీ ఇది వింటర్ డ్రింక్ అంటే అస్సలు కాదు, ఇది లైఫ్ టైం డ్రింక్. బట్ అట్ ద సేమ్ టైమ్ కొంచెం క్వాంటిటీస్ తగ్గించుకుంటే సరిపోతుంది, మిరియాలు కానీ అల్లం కానీ. అదర్వైజ్ అండ్ నా చెయ్యి కాస్త పెద్దది, ఎందుకంటే చాలా ఆగడు వేసుకోవాలి మంచిది కదా అని. మంచిదంటే ఏమైనా వింటుంది రజిత అని అంటారు అందరు నన్ను. సో దీన్ని కాస్త స్మెల్ చూడండి. సో కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. జస్ట్ ఆల్రెడీ మనకు వాటర్ బాయిల్ అయినాయి కాబట్టి మీకు తక్కువ సమయం పడుతుంది. అదే వాటర్ బాయిల్ అవ్వక ముందే కాస్త చల్లగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కనుక మీరు వేస్తే కొంచెం ఒక పొంగు రానివ్వండి. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ దీనికి కూడా వచ్చేసింది. ఎక్స్ట్రాడినరీ యాంటీ ఆక్సిడెంట్స్, మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్, డయాబెటిక్ వాళ్ళకి ఇది ఎక్స్ట్రాడినరీ, థైరాయిడ్ వాళ్ళకి ఇది ఎక్స్ట్రాడినరీ. అంటే మీరు ఇది వీళ్ళకి అవసరమా వీళ్ళకి అవసరం లేదా అనుకునేంత ఫర్ ఎవ్రీ వన్. వెయిట్ లాస్కి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే లివర్ డీటాక్సిఫికేషన్కి, యాంటీ ఇన్ఫ్లమేటరీ, మోకాళ్ళ నొప్పులకి, జాయింట్ పెయిన్స్కి. నేను అమ్మయ్య అలసిపోతాను చెప్పి అన్ని మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అమృతం అని చెప్పొచ్చు, సంజీవని అని చెప్పొచ్చు. ద బెస్ట్ హెర్బల్ డ్రింక్ ఏమైనా ఉంది మన భూమి మీద యాజ్ ఆఫ్ నౌ. వింటరే కాదు అన్ని వేళల్లో, బట్ వింటర్లో అయితే మస్ట్ అండ్ మస్ట్. వింటర్లో హ్యావ్ 5 days a week ఆర్ 6 days a week. ఒకవేళ మీరు రెడ్యూస్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ రెడ్యూస్ 3 times a week కూడా చేసుకోవచ్చు. ఓకే, సో బంద్ చేస్తున్నాను. బీ రెడీ. బెస్ట్ కలర్ కూడా ఉంటుంది. మీరు ఇలా చేస్తారా? నేనైతే ఇలా తీసినప్పుడు ఆ పొగలు వస్తుంటే అంటాను. సో మీరు కూడా అనుకుంటారా చెప్పండి, ఎందుకంటే అది ఏమో మరి నేనైతే ఖచ్చితంగా చేస్తాను. మీరు కూడా అలా చేస్తే కమెంట్ చేయండి నేను కూడా అని, ఎందుకంటే అసలు ఆగదు, కంపల్సరీ చేస్తాను అలాగా. సో దిస్ ఈజ్ మానవలోకంలో ఉన్న దైవ ఔషధము అని మాత్రం చెప్తాను. నేను రెడీ, మీరు రెడీయా చేసుకోవడానికి? ఎస్, చియర్స్ మనము. చియర్స్. కలర్ కూడా ఎంత అద్భుతంగా ఉంది కదా. కదా అసలు చూడు, అసలు ఆ పొగలు ఎంత బాగుంది.
ఒకవేళ మరీ మీరు తాగలేని వాళ్ళు అయితే కొంచెం ఇది కూడా కొంచెం చల్లబడాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడు తేనె వేయకూడదు. కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు కాస్త తేనె కలుపుకొని తాగొచ్చు. బట్ ఫర్ మీ నో, దిస్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్గా ఆథెంటిసిటీ అంటారు కదా, లెట్స్ ఎంజాయ్. ఇట్స్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది కదా, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అట్లా స్ట్రెస్ రిలీజ్ అయ్యి అది వెళ్ళి లోపల మాట్లాడేస్తుంది, నేను వచ్చేసాను అందరి జాగ్రత్త, నొప్పులన్నీ మటుమాయమని చెప్తుంది. నేను ఫన్నీగా చెప్తున్నాను, మీకు అనిపిస్తుంది. 21 days మీరు ట్రై చేయండి. ఐ ప్రామిస్ యూ విల్ గెట్ రిడ్ ఆఫ్ సో మెనీ పెయిన్స్. చాలా మోకాళ్ళ నొప్పులు అన్నీ తగ్గడము, మీ డైజెషన్, బ్లోటింగ్, ఇండైజెషన్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. సో దిస్ ఈస్ ఫర్ యూ. సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఓన్లీ చూస్తే తగ్గవు, చేసి తాగి మిగతా వాళ్ళని కూడా తాగేలాగా చేయండి. నేను ఇంకా సిప్ చేయండి కీర్తి, నేను ఎక్సైటెడ్ మీ ఎక్స్ప్రెషన్ కోసం. కరివేపాకు వాసన నిజంగా భలే వస్తుంది కదా. ఇట్స్ నైస్. బాగుంది, యాక్చువల్లీ చాలా బాగుంది. డయాబెటీస్ ఉంది, అన్ని పెయిన్స్ ఉన్నాయని చాలా గులుగుతుంటారు, కానీ ఇది చేసుకోమంటే మాత్రం చేసుకోరు. ఇది చాలా అన్యాయం. భగవంతుడు కూడా క్షమించడు. నన్ను పంపించాడు కీర్తి ద్వారా, సుమన్ టీవీ ద్వారా మీకు సొల్యూషన్. ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ ఉంది, చెయ్యకపోతే ఎవరికి నష్టం. సో మోర్ ఓవర్ ఇప్పుడు దొరుకుతాయి కాబట్టి, ఉసిరికాయలు అయితే ఇప్పుడు దొరుకుతాయి కాబట్టి చక్కగా స్టోర్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. ట్రై చేయండి, రజిత గారు చెప్పినట్టు కమెంట్ చేయండి. 21 days ఇన్ అ రో ట్రై చేసి చూడండి. 2 రోజులు చేసి అప్పు పోలేదే ఇంకా అంటే కుదరదు. భక్తి శ్రద్ధలతో 21 days చేయండి. ఆ తర్వాత రిజల్ట్ కనబడుతుంది, మీరు కమెంట్ కూడా చేస్తారు. ఈ దివ్య ఔషధాన్ని ఎప్పుడు తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ వస్తుంది అంటారు? అంటే ఇదైతే ఎప్పుడు తీసుకున్నా ఇస్తుంది, బట్ ప్రిఫరబుల్లీ మీరు మార్నింగ్ తాగితే మంచిది. ఒకవేళ ఈవినింగ్ టైంలో టూ మచ్ క్రేవింగ్స్ ఉన్నాయి, లైక్ మనకి ఈవినింగ్ కూడా జలుబు ఉంది, లేకపోతే ఎక్కువ సర్ది ఉంది, బాడీ అంతా పెయిన్స్ ఉన్నాయి, దే కెన్ హ్యావ్ ఇన్ ద ఈవినింగ్. అంటే మళ్ళీ ఒకసారి సాయంత్రం కూడా తాగొచ్చు, బట్ మార్నింగ్ ఈజ్ ఆల్వేస్ ఏ బెస్ట్ బ్యాట్స్మెన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ దివ్య ఔషధాన్ని మాకు పరిచయం చేశారు. వెల్కమ్, ప్లెజర్ ఇస్ మైన్. సో రసంతో మళ్ళీ కలుద్దాం. బాయ్.